అది నంబర్ 1 వస్తుంది. తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమ రవాణా, తర్వాత ఆర్మ్స్ ట్రేడ్. నంబర్ 1 ఎప్పుడైనా ఈ డ్రగ్స్ ట్రాఫిక్. మీ అందరికీ తెలుసు, మన దేశంలో కూడా చాలా మంది ఈ డ్రగ్స్ వల్ల బలి అవుతున్నారు. స్పెషల్లీ యూత్. ఈ జనరేషన్ మనకి స్పాయిల్ అవుతున్నాయి. మన నగరంలో ఈ శివార్ ప్రాంతంలో గాంజాయి కావచ్చు, ఇంకో వేరే డ్రగ్స్ కావచ్చు, దానివల్ల చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు. పిల్లలు ఇక్కడ చదువు కోసం వాళ్ళు పంపిస్తున్నారు. మా పిల్లలు కొంతమంది ఇలాంటి అడిక్షన్ కి బలి అవుతున్నారు. మొన్ననే మా ఆదివంట పోలీస్ స్టేషన్ లో కూడా ఒక లా స్టూడెంట్స్ కి ఈ గాంజాయి దాంతో 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ లో ఈ వరల్డ్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా మనం చేసిన పని, తర్వాత ఈ లేటెస్ట్ గా మా ఎస్ఓటి సిబ్బంది ఎల్బీ నగర్ జోన్ మన అబ్దుల్లాపూర్ పేట పోలీసుతో కలిసి పట్టుకున్న 81 kg గాంజాయి, దానితో పాటు 2 కార్, ఒక మహేంద్ర టీవీ 300, ఇంకొక మహేంద్ర ఎక్స్యూవీ 300 వెహికల్, క్యాష్ 1,45,000, 9 మొబైల్ ఫోన్స్, మొత్తం ఇది 30 లక్షల విలువ ఉన్న ఈ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ 9 మంది నిందితులు, దాంట్లో 7గురిని అరెస్ట్ చేశారు. ఈ విశాఖపట్నం దారకొండ ఆ ఏజెన్సీ ఏరియా నుంచి రాజస్థాన్ కి అక్రమ రవాణాని ఈ నెట్వర్క్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళది ట్రాన్సిట్ పాయింట్. హైదరాబాద్ లో కొన్ని ట్రేడర్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు పర్చేస్ చేస్తారు. మళ్ళా రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తే రాజస్థాన్ తీసుకెళ్తారు. ఈ దాంట్లో ప్రధాన నిందితుడు ఉత్తరకాశకి లునావత్ జగన్ సనవ్ పాషా, ఈయన డ్రైవర్ కమ్ ఓనర్ ఆఫ్ ద వెహికల్. ఇలా నెగిటివ్ వచ్చేసి పేన్పాడ్ మండల్, న్యూ బలియార హిందాడ అని పేన్పాడ్ మండల్, సూర్యాపేట జిల్లా. గతంలో కూడా చాలా కేసెస్ లో ఈయన పాత్ర. తర్వాత నెంబర్ 2 చేతావత్ మురళి, ఈయన కూడా డ్రైవర్, టుకేంజా, నేటివ్ రామనగర్ తాండా, కల్వకుర్తి మండల్, నాగర్ కర్నూలు జిల్లా. 3 వంకునోత్ సాయి, ఈయన దుప్పాడ్ విలేజ్, పేన్పాడ్ మండల్, సూర్యాపేట జిల్లా. నంబర్ 4 మానవ్ వినోద్, ఈయన చిన్న గారకుంట తాండా, గరిడపల్లి మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. తర్వాత నంబర్ 5 నునావత్ సుధాకర్, ఈయన దుప్పాడ్ విలేజ్, పేన్పాడ్ మండల్, సూర్యాపేట జిల్లా.